హలో అండి. ఏంటి చిన్నపిల్లతో పని చేపిచ్చేసేసుకుంటుంది అనుకుంటున్నారా? అయ్యో లేదండి. మా పాపే తను నా దగ్గరకొచ్చి మమ్మీ నేను హౌస్ క్లీన్ చేస్తాను అందండి. కానీ ఎందుకమ్మా అంటే ఎందుకో చేస్తాను మమ్మీ అందండి. ఓకే అని చెయ్యమ్మా అని చెప్పి సరే నాకు కూడా ఎందుకో నచ్చిందని చెప్పి షూట్ చేశానండి. ఇంకా అదే మీతో షేర్ చేసుకుంటున్నానండి. కానీ ఏజ్‌లో తనకి ఆ యొక్క ఆలోచన రావడం చాలా మంచిదనిపించిందండి. యాస్ ఎ మదర్‌గా నాకు చాలా అంటే చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ముఖ్యంగా ఆడపిల్లలండి. ఆడపిల్లలు తల్లుల్ని చూసి వెంటనే క్యాచ్ చేస్తూ ఉంటారు కదండీ! అంటే ఇక్కడ ఏంటంటే ఏం చెప్తున్నానంటే మనం ఏదైనా పని చేస్తే వాళ్ళు వెంటనే క్యాచ్ చేస్తారు కదండీ! ఇంకా మన ఇంట్లో ఉండి మనం ఈ సమ్మర్ హాలిడేస్‌లో నన్ను చాలా అంటే చాలా ఏడిపిస్తున్నారండి వీళ్ళిద్దరూ. అంటే మా అమ్మాయి స్కూల్‌కి వెళ్తది. మా అబ్బాయి ఇంకా వెళ్ళలే అండి. ఏడిపిస్తున్నాడు. కానీ తనైతే మరి ఈరోజు ఎందుకో ఇంకా క్లీన్ చేస్తానంది. మరి నా బాధ చూడలేకో దేనికో తెలీదండి. సరే నాకు కూడా చాలా క్యూట్‌గా ఉంటది. ఇంకా గుర్తుగా ఉంటదని చెప్పి షూట్ చేశానండి. ఇంకా షూట్ చేసినప్పుడు ఇంకా మీకు కూడా షేర్ చేసుకుందామని షేర్ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా తినొచ్చేసి పాపము అన్నీ చేస్తుందండి. ఏదో తనకొచ్చినట్టు అన్నీ చేస్తుందండి. కానీ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు చూసారు, అమ్మో! తను చేస్తున్న పనంతా తను డబుల్ చేస్తున్నాడండి. అంటే ఏంటనుకుంటున్నారా? తిను చేస్తుంది, తనేమో అన్నీ డిస్టర్బెన్స్ చేస్తున్నాడని. అయినా సరే పాపం మళ్ళీ సర్దుకుని మళ్ళీ అయితే చేస్తుందండి. ఎందుకో చాలా క్యూట్‌గా అనిపించి మీతో అయితే షేర్ చేసుకున్నానండి. ఇంకా నేనైతే మా అమ్మాయినైతే పనైతే చేయమనలేదండి. కానీ తనకి నచ్చి చేస్తానన్నప్పుడు మనము వద్దు అని అయితే చెప్పకూడదండి. మన పిల్లలైతే ఏదైతే వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా ఉందని చెప్పి చేస్తామంటారో మనమైతే ఇంకా బ్యాక్ స్టెప్ అయితే వేయకూడదండి. ఓకే అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేయాలండి. ఎందుకు అనుకుంటే వాళ్ళు చెప్పేది మంచి అయితేనే మనకు తెలుస్తది కదండీ! అది మంచో చెడో తెలుస్తది కదండీ మనకి. సో అందుకే వాళ్ళకైతే మోటివేట్ చేస్తూ ఉండాలండి. ఇంక ఈ సమ్మర్ హాలిడేస్‌లో మా అమ్మాయి అయితే ఈరోజైతే ఇలా చేసిందండి. ఇంకా అందుకే నాకు చాలా క్యూట్ అనిపించి నేనైతే షేర్ చేసుకుంటున్నానండి. ఇంక ఇక్కడ మా అబ్బాయి కూడా చూసారా, మా అమ్మాయి ఏం చేస్తుందో చూసి ఇంకా మా అబ్బాయి కూడా ఆ డస్ట్‌బిన్‌లో చాట్ అయితే తీసుకొచ్చి తనైతే ఇంకా తను కూడా తీస్తున్నాడండి. ఇంకా డస్ట్ అంతా చూడండి అసలు. ఇంక ఇప్పుడు ఇలా చేస్తున్నారంటే గ్రేటే కదండి వీళ్ళు. మనల్ని చూసి ఇలా పడతారండి. అందుకేనండి పిల్లల ముందు ఏదైనా సరే మనం గుడ్ హ్యాబిట్‌గానే ఉండాలండి. వాళ్ళే మనల్ని క్యాచ్ చేసి వాళ్ళే అలా అవుతారండి. వాళ్ళ గుడ్డు బ్యాడ్ అనేది మన వల్లే మన పిల్లలకైతే మంచి ఇదిగా ఉంటుందండి. ఇంకా ఓకే అండి. ఫైనల్‌గా మా అమ్మాయి అయితే బాగా క్లీన్ చేసేసిందండి. మీకైతే షూట్ చేసి చూపిస్తున్నానండి. ఓకే అండి. బాయ్ అండి.